మన మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఇప్పుడు ఏ హీరోతో సెట్స్ పైకి వెళ్తున్నాడన్న విషయం ఇప్పటికీ కన్ఫర్మ్ కాలేదండి. తాజాగా మెగా హీరోలతో చేసిన ప్రాజెక్టులన్నీ వరుసగా బాక్సాఫీస్ వద్ద హిట్ కొట్టిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు మెగా హీరోలు ఎవరు ఖాళీ లేరు. అల్లు అర్జున్తో చేస్తానన్న ప్రాజెక్ట్ ఇంకా తెరకెక్కుతుందన్న విషయంలో అయితే గ్యారంటీ లేదు. సో ఇప్పుడు త్రివిక్రమ్ తాజాగా నందమూరి క్యాంపస్లోకి వెళ్తున్నాడని టాక్ అండి. మరి ఇంతకు వెళ్తే వెళ్ళాడు కానీ ఎవరితో సినిమా ప్లాన్ చేస్తున్నాడన్న విషయమే ఇక్కడ మనకు వచ్చిన అసలు పాయింట్ అండి. మనకందిన సమాచారం ప్రకారం అయితే మాత్రం బాలయ్య కొడుకు మోక్షజ్ఞతో ఫిలిం చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయంటండి. గతంలో ఇలాంటి వార్తలు చాలానే చక్కర్లు కొట్టాయి. కాకపోతే శాతకర్ణి మూవీలో ఓవైపు అసిస్టెంట్ డైరెక్టర్గా చేస్తూనే మరోవైపు నటనలో మెలకువలు నేర్చుకుంటున్న నటవారసుడు. ఈ నేపథ్యంలో మాటల మాంత్రికుడితో అయితే బెటర్ అని నందమూరి క్యాంపస్ వారు ఆలోచిస్తున్నారంటండి. అందుకు త్రివిక్రమ్ కూడా ఓకే చెప్పేశాడంట. అంతా జరిగిపోయిందని ఇన్సైడ్ నుంచి మనకందిన సమాచారం అండి. ఇదిలా ఉంటే బాలయ్య కొడుకుతో మూవీ చేసే అవకాశం కొరటాల శివకు ఉందని చాలా మంది చెప్తున్నారండి. ఈ మాస్ డైరెక్టర్తో అయితే మనల్ని మాస్గా చూపిస్తాడంటున్నారు కూడా చాలామంది. మరి మాటల మాంత్రికుడికి ఇస్తాడో లేదా మాస్ డైరెక్టర్కి ఇస్తాడో అంతా బాలయ్య చేతిలోనే ఉందండి. ఎట్టకెలకి ఏదైతేనేం ఎవరి చేతుల మీద అయితేనేం మరో వారసుడు ఇండస్ట్రీకి రాబోతున్నాడన్నమాట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఫిలిమి స్టార్స్ బోలెడంత న్యూస్ బోల్డ్గా.